హనుమంత్ నాయక్ గారికి, వేదికపై గుర్తున్న మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, తర్వాత బాలరాం నాయక్, వేదికపై ఉన్న అందరికీ పేరు పేరున ఇవాళ ఇంద్రమ్మ యాత్ర ఎందుకు చేపట్టాము, ఈ ఇంద్రమ్మ యాత్రల వల్ల బంజారాల స్థితిగతులు 1976 ముందు ఏ విధంగా ఉండే, 18 సెప్టెంబర్ ఈ 50 సంవత్సరాలలో ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్, మనము ఈ 50 సంవత్సరాలలో సాధించిన విజయాలు మీ ముందు 2 నిమిషాలు నా అవకాశం ఇచ్చిన వేదిక పెద్దలందరికీ 1976 ముందు ఈ బంజారా గిరిజనులు ఏ విధంగా ఉండే, ఇవాళ ఈ బంజారాలు ఎరకల ఏ విధంగా ఉన్నారనేది మీకు ఒక 2 నిమిషాలలో వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఇవాళ 50 సంవత్సరాల రిజర్వేషన్ ఫలాలలో ఐఏఎస్ అయినాం, ఐపీఎస్ అయినాం, ఐఆర్ఎస్ అయినాం, డాక్టర్లు అయినాం, ఇంజనీర్లు అయినాం, తర్వాత సైంటిస్టులు అయినాం, తర్వాత ప్రొఫెసర్లు, టీచర్లు, రకరకాలుగా మనము ఫలాలు సాధించినాం. आज मैं अचमपेट आए तो गाय को सगाई करे नायकोंती, नहीं तो तुम बकरा काटे जे दसरा हड़का खाए नायकोंती तमें एकच करो तुम ఇయాల ఈ వేదిక ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నామో మీ గ్రామ పంచాయతీలా તમાર તાંડે નાયક કારભારી ઘરેમાં ఈ చర్చ తాన్లో ઉદાડી એસટી હાસલ દીધી છે પણ કોણ દીધી? इंदिरा गांधी दीदी का दीदी को नहीं कौन रो जरा जाऊंगा दीदी का आपने टीचर कौन बनाई, आपने तांडेन रोड कौन दीदी, आपने तांडेन बस कौन दीदी, आपने करंट कौन दीदी से दीदी आपन कहीं कर दो जेर वास्तु तम से बेसन मतरो थाना एक छोरी सगाई करा तो 50 आदमी दमावे दाम आता, एक मामलो तोड़ो तो 500 आदमी दमावे दाम आता. इंद्रम्मा यात्रा ఈ ఆషామాషి యాత్ర కొని 18 సెప్టెంబర్ ఈ సంవత్సరము ఎల్బీ స్టేడియంలో శ్రీమతి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి పెద్ద బహిరంగ సభ ముఖ్యమంత్రి సమక్షంలో జరపడానికి ఈ టీం మొత్తం పనిచేస్తుంది. జూపల్లి కృష్ణారావు నేను ఇద్దరం ఒకటే పార్టీలో ఉన్నాం. ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్, నేను ఒక ఎమ్మెల్సీని. ఆ రోజు మీ హక్కుల గురించి మీ గురించి మాట్లాడి 2 సంవత్సరాల ముందు పదవిని విడిచిపెట్టి త్యాగం చేసినప్పుడు అంటుండే, నేను కౌన్సిల్లో మాట్లాడితే లేచింద్ర పులి ఇస్రింద్ర పంజా సచ్చిర్రా ఎవలో అంటుండే. అందు గురించే ఈ పుల్లులు లేవాలి. రేపు మరోసారి ముఖ్యమంత్రి మనము రేవంత్ రెడ్డిని మళ్ళా ప్రజల పాలన తీసుకువచ్చే ప్రభుత్వాన్ని ఇది చేయాలి. ఈ మధ్యలో రంగా బిల్లా ఇద్దరు బావబామర్దులు మొదలయ్యారు. రంగా అంటే కేటీఆర్, బిల్లా అంటే హరీష్ రావు. మీరు అనుకుంటారు ఉరియేసేసి వీళ్ళు ఎక్కడికి నుంచి పుట్టిర్రని. వీళ్ళు మళ్ళా కన్వెన్స్ చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు, 20 రకాల వంటకాయలు పెడుతున్నారు ఎక్కడ చూస్తే అక్కడ. 10 సంవత్సరాలు ఎవరిని గెలవలే. ఇవాళ అంటారు మేము అభివృద్ధి గురించి 10 సంవత్సరాలు మీకు గెలవలేదు కార్యకర్తలకు, కానీ ఇప్పుడు మేము గెలుస్తాము, వచ్చేసారి మమ్మల్ని గెలిపియండి, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటామంటారు. కానీ ఆ రోజు 10 సంవత్సరాలు చేసింది వీరేంటి? దంచుకో, జేబు నింపుకో, కాళేశ్వరం పట్టుకో, ఇది చేసి అనే ఉద్దేశంతో ఇవాళ అవినీతికి ఇది చేసినందుకు
నేను ఒకటేసారి మీకు నా గొంతుతోటి గొంతు ఇల్పియాలే. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, कांग्रेस पार्टी, श्रीमती स्वर्गीय इंदिरा गांधी अमर है, श्रीमती स्वर्गीय इंदिरा गांधी अमर है, अमर है, अमर है, अमर है। जय स्वराज, जय भीम, जय कांग्रेस, जय एकलव्य।